మాస శివరాత్రి సందర్భంగా ప్రముఖ వైద్యులు డాక్టర్ ఐవి రావు సహకారంతో భరద్వాజ సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా తలపెట్టిన 1000 మందికి అన్న సమరాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ ఐవి రావు మాట్లాడుతూ ఆలయంలో అన్న సమరాధన కార్యక్రమాన్ని నిర్వహించడం గొప్ప సేవగా భావిస్తున్నామని, అందుకు మా కమిటీతో పాటు ఆలయ కమిటీ సభ్యులు కూడా సహకారాన్ని అందించడం వల్ల ఈ తరహా సేవా కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించగలిగామని అన్నారు. భక్తులతో పాటు వేద పండితుల కార్యక్రమంలో పాల్గొని భగవంతుని ప్రసాదాన్ని స్వీకరించారని చెప్పారు. కార్తీక మాసంలో తొలిసారిగా తమ భరద్వాజ సేవా సంఘం ఎంతో శ్రమ కోర్చి నిర్వహించిన అన్న సమరాధన కార్యక్రమం ఊహించిన దానికన్నా అద్భుతంగా భగవంతుని అనుగ్రహంతో పూర్తి అవటం పట్ల ధన్యవాదాలు తెలుపుకున్నారు. 4 ప్రముఖ దేవాలయాల్లో ఈ మహా అన్న సమరాధన యజ్ఞం కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించబడిందని భరద్వాజ సేవా సంఘం కార్యదర్శి ముంజులూరి విశ్వేశ్వరరావు తెలిపారు. తూరంగిలో వేంచేసిన శ్రీ తురంగేశ్వర ఆలయంలో భక్తులకు మరియు వేద బ్రాహ్మణులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని డాక్టర్ ఐవి రావుతో కలిసి తాము నిర్వహించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని ముంజులూరి అన్నారు. ఈ పవిత్రమైన కార్యక్రమ నిర్వహణకు ఆయా ఆలయ కమిటీ సభ్యులు పూర్తిగా సహకరించారని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నారు. కార్తీక మాసంలో డాక్టర్ ఐవి రావు సహకారంతో ఆలయ కమిటీ సభ్యులకు, మా సంఘ అధ్యక్షులు డాక్టర్ ఐవి రావు, భరద్వాజ సేవా సంఘం కమిటీ సభ్యులకు మరొకమారు ధన్యవాదాలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో భరద్వాజ సేవా సంఘం ప్రెసిడెంట్ డాక్టర్ ఐవి రావు, కార్యదర్శి మంజులూరి విశ్వేశ్వరరావు, కోశాధికారి రంగపట్ల శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్ అయ్యగారి వెంకటేష్, జాయింట్ సెక్రటరీ బద్దిపర్తి మురళీరావు, సభ్యులు మండలిక వెంకటశాస్త్రి, కందాల రవీంద్రనాథ్ మరియు ఇతర సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. డాక్టర్ ఐవి రావు గారు కార్తీక మాసంలో 1000 మందికి అన్న సమారాధన చేయాలని సంకల్పించి మొట్టమొదటి వారం మేము రామనారాయణ స్వామి గుడిలో మొదలుపెట్టి వారానికి 250 మంది చొప్పున, అలాగే రెండో వారం కళ్యాణ వెంకటేశ్వర స్వామి పోషకాన్ని గుడిలో 250 మందికి, అదేవిధంగా మూడో విడతగా జనాపురం శివాలయంలో ఒక 250 మంది, అదే ఆఖరి విడతగా ఈరోజు ఈ తోడంగి శివాలయంలో ఈ 250 మందికి కలిపి 1000 మందికి అన్నదాన కార్యక్రమం ఈరోజు మేము పూర్తి చేయగలుగుతున్నాము. ఈ భరద్వాజ సేవా సంఘం స్థాపించే ఈరోజు బ్రాహ్మణ కుటుంబానికి ఎంతో విధంగా సర్వీస్ చేస్తూ, పిల్లల స్కాలర్షిప్ ఇస్తూ, వైద్య శాఖను అందిస్తూ మేము ముందుకెళ్తున్నాం. గత సంవత్సరం 2024 మొదలుపెట్టి భరద్వాజ సేవా సంఘం కంటిన్యూస్గా బ్రాహ్మణ ఉన్నతికి, అలాగే వాళ్ళ విద్యకి, వాళ్ళ వైద్య రంగంలో వాడుతున్నాం, సహాయం చేస్తున్నాము. కానీ ఈ కార్తీక మాసంలో ఎస్పెషల్లీ ఈ 1000 మందికి దగ్గర 2 లక్షలుగా చెప్పి అన్న సమారాధన కార్యక్రమం చేయడానికి ముందు వచ్చిన మా భరద్వాజ సేవా సంఘం డాక్టర్ ఐవి రావు గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాకు ఇక్కడ ఈ తొలి శివాలయంలో మాకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడంలో మా ఈసీ మెంబర్ అయిన మండలి వెంకట శాస్త్రి గారు చాలా సహకరించారు. వారికి ఇక్కడున్న కమిటీ మెంబర్స్ అందరికీ కూడా మా భరద్వాజ సేవా సంఘంలో కూడా కృతజ్ఞతలు.